Hello, hi friends. Welcome to the review of the Pushpa ఐటెమ్ సాంగ్ ప్రోమో. అండ్ దీని గురించి చెప్పడానికొస్తే బ్రో, ఆ సాంగ్ మాత్రం వేరే లెవెల్‌లో ఉన్నట్టుంది బ్రో. ప్రోమోకైతే జస్ట్ అంటే మామూలుగా ఆ బీజీఎంకే, ఆ డ్రమ్స్‌కే గూస్ బంప్స్ వస్తున్నాయి. గూస్ బంప్స్. అండ్ ఇంకొకటేందంటే ఆహ్, డీఎస్‌పీ ఈ మధ్య కొంచెం తగ్గినట్టున్నాడు గానీ, కానీ ఈ అంటే ఈ మూవీ తోటి ఈ మూవీకి రిలీజ్ చేసే ప్రతి ఒక్క సాంగ్ గూడా అంటే చాలా యూనిక్‌గా అంటే జస్ట్ చాలా అద్భుతంగా ఉందనమాట. మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్ కావచ్చు, జస్ట్ ఈ మధ్య రిలీజ్ అయిన సాంగ్స్ చూసుకుంటే అసలా అంటే ఈ ఇయర్‌లో అవే ఫేమస్ అనమాట సాంగ్స్. సో, దాని కిందకి ఇది తీసుకొస్తే దాన్ని మించిన కిక్ ఇదొస్తది. అది గాక ఇంకా మన 'శ్రీలీల' జస్ట్ దాంట్లో ఐటెమ్ సాంగ్‌లో యాక్ట్ చేసేది మన 'శ్రీలీల'. సో, 'శ్రీలీల' గారి గురించి చెప్పుకుంటే ఆహ్, మామూలుగా ఇంతకు ముందు 'గుంటూరు కారం' కావచ్చు, లేకపోతే ఇట్లా 'ధమాకా' కావచ్చు, వగైరా వగైరా మూవీస్. వాటిలో జస్ట్ సగానికి సగం మంది 'శ్రీలీల' గారి డాన్స్‌కే పడిపోయారు. సో, ఫాన్స్ అయ్యారన్నమాట. సో, 'గున్నా గున్నా మావిడి' కావచ్చు, ఇంగా సారీ ఇదేంది 'కండక్టర్'. 'కండక్టర్' అది సాంగ్ ఉంది కదా! జస్ట్ 'పిఠాపురం కండక్టర్' సంథింగ్ ఏదో ఉంది కదా! సో, ఆ సాంగ్‌కి ఆహ్, 'పల్సర్ బైక్' అనుకుంటా. పల్సర్ బైక్ సాంగ్. సో, ఆ సాంగ్‌కి ఆమెకు పెరిగిన క్రేజ్ అంతా ఇంత కాదు. అంటే బయట ఆ సాంగ్ వచ్చింది వాళ్ళకి పెరిగింది గానీ, మూవీలో వేసిన సాంగ్‌కి కావచ్చు, మళ్ళీ సో, 'గుంటూరు కారం' అది ఇంకా హైలైట్ అనమాట. సో, అలాంటి సాంగ్స్‌కే అలా చేస్తే ఇది ఐటెమ్ సాంగ్. అసలు నార్మల్ సాంగ్స్‌కే విరగదీసేస్తది. అసలా డౌటే లేదు 'శ్రీలీల' గారి గురించి. సో, అలా ఇరగ్గొడతది. సో, ఇది ఐటెమ్ సాంగ్. ఇంక దీంట్లో చూసుకోవాలి. నాకు తెలిసి 'శ్రీలీల' గారు డాన్స్‌లో విశ్వరూపం చూపిస్తారనిపిస్తుంది. అండ్ ఇంకా సాంగ్ రిలీజ్ చేసుకోవడానికి టయానికొస్తే మాత్రం అండ్ ఇది చిన్న క్లూ కాబట్టి జస్ట్ నేనంత ఇది ఫస్ట్ టైమ్ పెట్టాను. సో, ఫస్ట్ టైమ్ రివ్యూ అనమాట. నాకంతగా రాదు. సాంగొచ్చేసి ఆహ్, నవంబర్ 24 రిలీజ్ అవుతది. 7 అంటే 7 పీఎంకి. 7 పీఎంకి రిలీజ్ అవుతుంది. సో, ఏదో చూద్దాం రిలీజ్ అయిన తర్వాత సాంగ్ ఎలా ఉంటదో. నాకు తెలిసి హై రేంజ్‌లో ఉంటది బ్రో. దాంట్లో డౌటే లేదు. సో, 'శ్రీలీల' గారు దీంట్లో మాత్రం అసలు 3 ఖర్చు అంటే జస్ట్ దానికే 3,00,00,000 సాంగ్‌కే 3,00,00,000 ఖర్చు చేశారంట. సో, అది ఎట్లుంటుందో 3,00,00,000 పెట్టి చేశారంటే మామూలుగా ఉండదు. సో, ఒక సాంగ్‌కి అంత నమ్మకంగా పెట్టి చేశారంటే 3,00,00,000 అది జస్ట్ ఆ 3,00,00,000తో ఒక మూవీ తీయొచ్చు. బట్ ఆహ్, 3,00,00,000 పెట్టి ఒక సాంగ్ తీశారంటే ఆ సాంగ్ ఏ రేంజ్‌లో ఉంటుందో అది 'పుష్ప 2' అసలా ఇంకా చెప్పలేము. సో, అలా ఉంటుంది. సో, ఇది నా కొత్తగా పెట్టిన ఛానల్ బ్రో. ఇప్పుడే జస్ట్ ఫస్ట్ వీడియో అనమాట ఇది. సో, ఈ సాంగ్ రివ్యూ కాదు. జస్ట్ ట్రైలర్స్ రివ్యూస్ అంటే యూట్యూబ్‌లో ఏది కొత్తగా రిలీజ్ అయినా జస్ట్ నేను ముందుగా మీకు అప్డేట్ చేస్తుంటాను. సో, వాటి గురించి నేను మీకు చెప్తుంటాను. నేను ఫస్ట్ టైమ్ చెప్తున్నా బ్రో. ఏమైనా తప్పులుంటే క్షమించండి. సో, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, నేను నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని నొక్కండి. సో, మీకు వీడియో నచ్చితే లైక్ కొట్టొచ్చు. లేకపోతే జస్ట్ మీ ఒపీనియన్ ఏంటో దీని మీద. సో, 'పుష్ప 2' ఈ సాంగ్ ఏ రేంజ్‌కెళ్తుందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను మీ మీ మాటల్లో. సో, ఎవరైనా చెప్పేవాళ్ళుంటే కింద కామెంట్‌లో చెప్పండి.